అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా మనము మంచి చెడులకి మన పురాణ ఇతిహాసాలని ప్రామాణికంగా తీసుకుంటాం. వాటి నుంచే అక్కడ విని నేర్చుకున్న దాన్ని మనం అవలంబిస్తూ ఉంటాం, ముందు తరాలకు అందిస్తాం కదా. అసలు ఈ పురాణాలు అనేవి ఎలా మొదలైనాయి? దీనికి సంబంధించి ఏదైనా ఒక సమాచారం ఉందా? అంత సమాచారం కాస్త కుస్తా కాదు. ఆ, మనకి వేదాలు అపౌరుషేయాలని చెప్తారు. వేదం అపౌరుషేయం అంటే మానవులతోటి చెప్పబడింది కాదు. వేదాలండి. వేదము దానంతట అది పుట్టింది. వేదం ఆహా. అపౌరుషేయము, దాని పేరే అది. పురుషులతోటి చెప్పబడింది కాదు. సాక్షాత్తు భగవంతుడే దాన్ని పుట్టించాడు. మన ఎట్లా సృష్టిని ఎట్లా చేశారో అలానే వేదాలని అలా చేశారు అని. తర్వాత వేదాల నుంచి కొంత సమాచారాన్ని పెట్టి మనకి వేదవ్యాసుడు వేదాలని ముక్కలు 4 భాగాలుగా విడదీసిన తర్వాత అందులోంచి కొంత భాగాన్ని పురాణాలకి వాడుకున్నాడు ఆయన. ఈ పురాణాలకి వాడిన వ్యవహారాల్లో వాటిలన్నిటిలో కొన్నేమో జరిగినవి, జరగబోయేవి, జరుగుతున్నవి, ప్రస్తుతం జరుగుతున్నది, పాతవి, మధ్యలోవి, బయటవి, అవతలు జరగబోయేవి, వీటన్నిటిని చూపిస్తూ కొన్ని రకాలు. ఓ పక్కన అట్లా సృష్టి అలా జరుగుతూ ఉంటే ఈ క్రమంలో జరిగినటువంటి విశేషాలతోటి కూడినవి కొన్ని. తర్వాత మనకి సృష్టి నియామకం ఎట్లా చెప్పుకుంటాం మనము, కాల నియామకం ఎట్లా చెప్పుకుంటాం, దానికన్నీ లెక్కలు ఉన్నాయి మనకి. త్రిమూర్తులు, సృష్టి స్థితి లయకారకులు. వీరికి ఆద్యం ఎవరు, వారు ఎక్కడి నుంచి పుట్టారు, ఎవరు ఈ సృష్టిని మొదలుపెట్టిన తర్వాత ఈ మొదలైన సృష్టిని ఎవరు ఈ కథ నడిపి దీన్ని కొత్త కథలోకి మలుపు తీసుకెళ్తున్నారు. ఇదంతా మలపాల్సిందే కదా. అంతేగా. ఇదంతా ఎలా జరుగుతోంది, ఈ భూమి ఈ రకంగా ఎలా ఉంది, ఎట్లా మనకి పంచభూతాలు తోటి మానవ శరీరాలు నిర్మించబడ్డాయి, ఇలాంటి విషయాలతోటి పురాణాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. మనకి వ్యాసుల వారే అష్టాదశ పురాణాలు చెప్పారని చెప్తారు. ఆయనే చెప్పారు. అయితే కొన్ని పురాణాల్లో ఏమో విష్ణువే అధిదైవంగా కనపడతారు, కొన్నిట్లలో బ్రహ్మ అధిదైవంగా కనపడతారు, కొన్నిట్లలో పరమేశ్వరుడు అధిదైవంగా కనపడతారు. 18 పురాణాల్లో 10 పురాణాలు మహేశ్వరుని యొక్క గొప్పతనాన్ని చెప్పినవి. శివుడే సర్వజ్ఞుడని, సర్వోత్తముడని ప్రతిపాదించేవి 10. బ్రహ్మ గురించి చెప్పేవి కొన్ని, విష్ణువు గురించి చెప్పినవి, అమ్మవారి గురించి చెప్పినవి కొన్ని. ఇట్లా వీటిలలో ఒక్కొక్క దాంట్లో ఒకే కథ. ఇప్పుడు చూడు, ఒక విషయాన్ని నువ్వు చెప్తే నీ వైపు నుంచి చెప్తావు, నేను చెప్తే నా వైపు నుంచి చెప్తాను, అంతేగా. అలాగే విష్ణువు గురించి చెప్పేటప్పుడు ఆయనే సర్వోత్కృష్టుడని చెప్పబడిన గాథలు కొన్ని, శివుడి గురించి చెప్పేటప్పుడు శివుడే. కానీ ఈ 2 విషయాలు చెప్పింది ఒకరే, వ్యాసుల వారు. 2 ఒకళ్ళే చెప్పారు. అంటే ఎవరిని తక్కువ చేయకుండా ఎవరి గొప్పతనం వారిది తెలియచేశారు. కానీ దాన్ని ఎలా క్రియేట్ చేశారు కదా రమ్మగారు. మాదే గొప్ప మనం క్రియేట్ చేసుకున్నాం. మనుషులం, మనకేం తెలుసు. అది ఋషిప్రోక్తమైన విషయానికి ఇప్పుడు అది కాదు జయ. ఒక వస్తువు కనపడింది, ఒక గ్లాసు నిండానో 30 నీళ్లున్నాయి. నాకు గ్లాసు నిండా నీళ్లు లేవని నాకు అనిపిస్తుంది, గ్లాసులో నీళ్లున్నాయని నీకు అనిపిస్తుంది. గ్లాసు నిజమే, నీళ్లు నిజమే. కేవలం చూసే విధానం మనం అర్థం చేసుకునేది. మనము ఎవరి దగ్గర నుంచైనా వినేటప్పుడు దాన్ని వాళ్ళు ఎట్లా వ్యవహారంలోకి తీసుకొచ్చారు అనే దాన్ని బట్టి. మరొక ప్రవచనకారులు ఉన్నారు, ఎట్లా ప్రవచించబడిందో అది, ఎలా నేర్పబడిందో అదే వస్తుంది ముందుకి, అంతే. ఎవరెవరికి అర్థమైన రకంగా వాళ్ళు వెళ్ళారు. కాలాలని బట్టి కూడా కొన్ని సమయాలలో ఈ శివద్వేషం పెరిగింది, కొన్ని సమయాల్లో విష్ణుద్వేషం పెరిగింది, కొన్ని సమయాల్లో మధ్య మార్గంగా ఉంది. నానా రకాల పాషండ మతాలు, అవి ఎన్నో రకాల మతాలు వచ్చినాయి. బౌద్ధము, బుద్ధిజం అనుకోండి, జైనిజం అను, పాషండ మతాలు. ఇప్పుడు నానా రకాల మతాలు ఉన్నాయి. ప్రతి 100 ఏళ్లకి ఏవో కొత్త మతము, కొత్త రకాలు అవి వస్తూనే ఉంటాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిలబడ్డవి పురాణాలే కదా. అంతేగా. ఎన్ని మతాలు వచ్చినా భారతదేశానికి, ఎంతమంది వచ్చినా స్టాండర్డ్గా ఉండిపోయినవి కొన్ని ఉన్నాయి. భారత భాగవత రామాయణాలు ఎక్కడికి వెళ్ళలేదు, ఇతిహాసాలు అవి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ అష్టాదశ పురాణాలు కూడా అన్ని రకాల పురాణాలు మనం చదువుకోవచ్చు, చెప్పుకోవచ్చు. దాన్ని చెప్పడం కూడా ఈ 18 ఎలా చెప్తారు సింపుల్గా చెప్తాను. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. చిత్రంగా ఉంది కదా. భద్వయం మద్వయం చైవ, బాతో మొదలయ్యేవి 2, మాతో మొదలయ్యేవి 2, భ్రత్రయం వచతుష్టయం, బ్రా తోటి మొదలయ్యేవి, బా కింద రావత్తు రేఫతోటి మొదలయ్యేవి, క్రావడుంది. తర్వాత వచతుష్టయం, వాతో మొదలయ్యేవి 4.
ఆ నా ప లింగ కు స్కా వీటితో ఉన్నవి మిగిలినవి మొత్తానికి 18. ఏమేంటో చెప్పుకుందామా వివరంగా? తప్పకుండా రమ్మగారు. భద్వయం మద్వయం చేయవ అని చెప్పారు కదా. భాతో మొదలయ్యేవి భాగవతము, భవిష్య పురాణము. మద్వయం మత్స్య పురాణము, మార్కండేయ పురాణము మాతోటి. తర్వాత బాకింద రేఫతోటి మొదలయ్యేవి బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము. వాతో మొదలయ్యేవి విష్ణు పురాణము, వాయు పురాణము, వరాహ పురాణము, వామన పురాణము. 4. అనాపలింగ కూస్కాని. చూడు ఎలా ఉందో పేరు, ఎంత తమాషాగా ఉంది కదా. ఆతో మొదలయ్యేది అగ్ని పురాణం, నాతో మొదలయ్యేవి నారద పురాణం, పాతో మొదలయ్యేది పద్మ పురాణం, లింగ పురాణం, స్కాంధ పురాణం. ఈ మొత్తం 18 మహాపురాణాలుగా చెప్పబడతాయి. ఇవి కాకుండా ఉప పురాణాలు కూడా కొన్ని ఉన్నాయి, వీటిలలోంచి డ్రైవ్ చేయబడినవి. మనం ముఖ్యంగా చెప్పుకునేవి ఇవి. అయితే ఇప్పుడు ఇందులో భారతము, రామాయణము ఇందులో లేవు. భాగవతం ఉంది కానీ భారత రామాయణాలు లేవు. అవి ఇతిహాసాలు, అవి ఇతిహాసంగా చెప్పబడి. అయితే పురాణాలు మనకి సాధారణంగా ఏం చెప్తారంటే, ఏదైనా ఒక విషయము ప్రభు సంహితము, మిత్ర సంహితము, కాంతా సంహితము, ఈ 3 రకాల బోధలు కావాలి మనుషులకి. మొదటిది ప్రభు సంహితం, రాజులాగా శాసిస్తాయి కొన్ని. ఏమిటవి? వేదాలు. ధర్మం చెర, సత్యం వద, నిజం చెప్పు, ధర్మం ఆచరించు. సింపుల్ గా చెప్తాను, వృక్షో రక్షతి రక్షిత, మహావాక్యం అంతే. ఏమిటి? వృక్షాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది అంతే. నేను ఎలా రక్షిస్తే అది ఎలా రక్షిస్తుంది? వ్యవహారం లేదు, నువ్వు రక్షించి తీరాలి. నువ్వు ధర్మాన్ని పాటించుంటే ధర్మం చేయవలసిందే. యజ్ఞం చేయమని చెప్పింది వేదం. ఎందుకు ఏమిటి కాదు, చెయ్యి. ప్రభు ఎట్లా శాసిస్తాడో అట్లా ప్రభు సంహితంగా శాసించేది వేదం. వేదాల్లో చెప్పబడింది. వేదం ఏం చెప్పిందో, వేద ప్రమాణం దేనికైతే ఉందో అది తప్పకుండా మానవులు చేసి తీరాలన్న నియమం. అంతే, మనకి వచ్చిన జీవో, దాన్ని పాటించి తీరాలి కదా, అంతే. దాంట్లో ప్రశ్నలు లేవు, ఇంకా వెళ్ళిపోవటమే. అయితే పురాణాలు మిత్ర సంహితాలు, స్నేహితుడిలాగా చెప్తాయి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మంచిది, ఏది చేస్తే మంచిదో ఏది చెయ్యకూడదో స్నేహితుడు చెప్పినట్టు చెప్తుంది పురాణం. నువ్వు ఏ పురాణం తీసుకున్నా ప్రభుద్వేషం, ధర్మద్వేషం, భగవద్వేషం, భగవంతుడి మీద పగ, భగవంతుడిని కాదంటాం, నిరాకరించటం, ఎవడు నిరాకరిస్తాడో వాడు ఏమవుతాడో చూపిస్తుంది. మన స్నేహితులైతే మనకి ఎట్లా చెప్తారు, అరే ఈ పని చేయకూడదురా, పలానా వాడెవడో గంగల మునిగాడు, ఈ పని చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు, నువ్వు చెయ్యొద్దు, ఈ పని చేసే వాడెవడో పాడయ్యాడు అని చెప్తారు. పురాణాలన్నీ కూడా మిత్ర సంహితాలే. స్నేహితుడిలాగా మనకి ఏది మంచి ఏది చెడు చెప్తాయి. మంచి చేసిన వాడు ఎలా ముందుకెళ్ళాడో చూపిస్తుంది పురాణం, చెడు చేసిన వాడు ఎలా చెడిపోయాడో చూపిస్తుంది. అప్పుడు చెడు చేయకూడదు అనేది మనకు ఒక వివరం తెలుస్తూ ఉంటుంది కదా. తప్పకుండా. మూడోది కాంతా సంహితం. ఏమిటంటే స్త్రీలాగా చెప్తుంది. స్త్రీలాగా అంటే భార్య, ప్రియురాలు ఎట్లా చెప్తుందో అలా చెప్తాయి. అవి ఏమిటి? కావ్యాలు. కావ్యం ప్రేయసిలాగా బోధిస్తుంది. ఆ కావ్యంలో చెప్పబడింది కాదనే వాడెవడు ఉండడు. కాంతా సంహితమే అంత సున్నితంగా ఉంటుంది, అంతే కదండి. అసలు కావ్య లక్షణమే కావ్యం. యశసే అర్ధకృతే శివేత రక్షయే అని చెప్తారు. సద్య పరనివృత్తయే కాంతా సంహితయ ఉపదేశయుజే అని చెప్తారు. కావ్యం రాసేవాడికి యశస్సు వస్తుంది, డబ్బులు వస్తాయి, పరనివృత్తి వెంటనే ఆనందం కలుగుతుంది. ఆలోచించి ఆనందం కాదు, వింటూ ఉంటేనే మనం ఏక సందేశం లాంటివి ఏ కాళిదాసు రాసిన చదువుతుంటే ఆనందం, బ్రహ్మానందం కలుగుతుంది. అప్పటికప్పుడు మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాంతలాగా, ప్రియురాలులాగా బోధిస్తుంది. అయితే ప్రియురాలులాగా బోధింపజేయటానికేమో కవిత్వం కావాలి. ప్రభువులాగా బోధించటానికి శాసనం బలమైనది. అది తెలుసుకుని బాగా లోతుగా తెలిస్తే గాని చెప్పలేరు, తెలుసుకోలేరు, మనకు అర్థం కాదు. ఇక్కడ ఇంత ముద్దుగా చెప్పేవాళ్ళు దొరక్కపోవచ్చు, కానీ మిత్రులు ప్రతి చోట దొరుకుతారు. ఒక దారిని పోతూ, బాబు ఈ దారి బందరు వెళ్తున్నా అంటే, ఇది కాదండి, ఇది అడ్డ రోడ్డు, ఇటు వెళ్ళబోకండి, అటు వెళ్ళమని చెప్పేవాళ్ళు దొరకరా మనకి? ఖచ్చితంగాను కదా. ఏమండి ఈ అప్లికేషన్ తీసుకోవాలి ఎక్కడండి అంటే, ఇక్కడ కాదండి అక్కడ దొరుకుతాయి అని చెప్పేవాళ్ళు, వాళ్ళంతా మిత్రులేనమ్మా. పురాణం అట్లా చెప్తుంది. ఈ పురాణాన్ని రకరకాల భాషల్లో మనం వినొచ్చు, రకరకాల మాధ్యమాల ద్వారా వినొచ్చు, రకరకాల వ్యక్తుల ద్వారా వినొచ్చు, మనమే చదువుకోవచ్చు. వేదం నువ్వు చదివితే మనకు అర్థం తెలుస్తుంది? తెలీదు. కావ్యం కూడా, కవిత్వం అర్థం కావాలిగా,
కవి హృదయం తెలియాలి మనకి. మనకి కవి హృదయము మనకు అర్థం కాదు. వేదాన్ని పట్టుకోవటము కష్టం, పురాణం సులువు, బోధించటము సులువు, పఠనము సులువే, నేర్చుకోవటము సులువే, అర్థం చేసుకోవటము సులువే. ఇంత సులువైన పురాణాలని మనం చాలా చోట్ల ఎలా వింటాం, హరికథల రూపంలో, బుర్ర కథల రూపంలో వినేవాళ్ళం. పురాణం ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళకి, ఇంకోళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళకి, అట్లా 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 కథలుగా వెళ్తూ మధ్య మధ్యలో కొన్ని పుక్కిటి పురాణాలు, అక్కడక్కడ సొకపోల కల్పితాలు కొంచెం ముందుకు చేర్చబడినవి అయినా కూడా లోపల ఇది ఒకటే. ఏమన్నా దాని బేస్ స్టోరీ, మూల కథ ఒకటే. మూల కథ నుంచి ముందుకి వెనక్కి పక్కకి వెళ్తాయి. ఇప్పుడు మాయాబజార్ సినిమా చిత్రం చూస్తాం మనం. మాయాబజార్ జరిగిన దాఖలాలు లేవు, ఎందుకంటే అలా లేదు అసలు అక్కడ. కానీ చూడు దాన్ని ఎంత ముచ్చటగా తీసుకెళ్ళగలిగారు ఆ కథనాన్ని. అవును, మనకి ఆ కథల్లో అసలు నిజంగా మహాభారతంలో జరిగింది ఎవరి వివాహం? ఉత్తర అభిమన్యుల వివాహం. లేని శశిరేఖ అభిమన్యుల వివాహాన్ని చూపించగలిగారు. అయినా బేస్ కథ ఏమిటి? శ్రీకృష్ణుడు, బలరాముడు, వాళ్ళకు ఒక సోదరి, ఆమెకు ఒక కుమారుడు, ఇవన్నీ సహజంగానే ఉన్నాయి కదా. అవును, అట్లా మనకు మిగిలిన కథ అంతా మనకు తెలుస్తుంది. కొంచెం ముద్దుగా కొత్త కథ చెప్పినా కూడా పురాణంతో నడుస్తుంది. అలా మనం పురాణాలని తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇన్ని పురాణాల్లో అత్యంత పెద్ద పురాణం స్కాంద పురాణం, అన్నిటికంటే పెద్దది. 81,000 శ్లోకాలు ఉన్నాయట, ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఇందులో చాలా ప్రధానమైనది ఏంటంటే ఇవాళ మనం చెప్పుకునేటువంటి చాలా వ్రత కథలు స్కాంద పురాణం నుంచి వచ్చినవి. మనం చెప్పుకునే కార్తీక పురాణం స్కాంద పురాణం నుంచి వచ్చింది. కార్తీక పురాణం చెప్పుకుంటాం కదా. సత్యనారాయణ వ్రత కథ ఒకసారి జ్ఞాపం చేసుకుంటే మీరు స్కాంద పురాణే రేవాఖండే అని చెప్తారు. స్కాంద పురాణంలోని రేవాఖండంలో చెప్పబడింది సత్యనారాయణ గాథ. సో మనం చేసుకునే ప్రతిదానికి కూడా స్కాంద పురాణమే ప్రామాణికం. ఎక్కువ భాగం మన వ్రతాలన్నిటికీ పెద్ద పెద్ద వ్రతాలు మన మొత్తం ఇప్పుడు దేశమంతా ప్రచారంలో ఉంది సత్యనారాయణ వ్రత కథ. అది స్కాంద పురాణంలో చెప్పబడింది. ఇప్పుడు మనమంతా సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళు, దక్షిణ భారతదేశం వాళ్ళందరూ అరుణాచలం పరిగెడుతున్నారు. అరుణగిరి గురించిన క్షేత్ర మహాత్మ్యం స్కాంద పురాణంలో చెప్పబడింది. స్కాందంలో చాలా ప్రత్యేకంగా చెప్పబడేది ఏంటంటే పరమేశ్వరుని యొక్క గొప్పతనం, మహేశ్వర ధర్మాలు చెప్పబడతాయి. భగవంతుడు ఎవరు, ఆయన యొక్క గొప్పతనం. దాంతోపాటుగా ఎన్నో క్షేత్రాలు, తీర్థాలు, దేవాలయాలు, ఎన్నో రకాల వ్రతాలు, ఎన్నో రకాల స్తోత్రాలు, ఏ దానం వల్ల ఏ ఫలితం లభిస్తుంది, శివాలయాన్ని సమార్జన చేస్తే ఏ ఫలితం లభిస్తుందో స్కాంద పురాణంలో చెప్పబడింది. మనం చెప్పుకునే ఎన్నో గాథలు స్కాంద పురాణం నుంచే పుట్టినాయి. వ్రత కథలన్నీ ఇక్కడవే. మొట్టమొదట శ్రీనాథ మహాకవి స్కాంద పురాణాన్ని బాగా వెలుగులోకి తీసుకొచ్చారు. సంస్కృతంలో ఉన్నదాన్ని శ్రీనాథుడి కాలం అంటే ఇంచుమించు 13వ శతాబ్దంలో ప్రపంచానికి బాగా తెలిసింది. కొన్ని లెక్కల ప్రకారం 6-7 శతాబ్దాల మధ్యలో ఇది రాయబడిందని అంటారు. అంటే మొదలు పెట్టబడి అట్లా అట్లా పెంచబడింది అనమాట. అసలు ఎన్ని దేవాలయాలు, ఎన్ని క్షేత్రాలు, ఎన్ని కథలో శ్రీనాథుడు రచించిన భీమఖండం ఇక్కడి నుంచి తీసుకున్నది. రామకృష్ణ కవి రచించిన పాండురంగ మహాత్మ్యం స్కాంద పురాణంలోని పాండురంగ క్షేత్ర మహాత్మ్యం మీద నుంచే తీసుకున్నారు. ఈ ఒక్క పురాణంలో నుంచి ఎంతమంది కవులు ఎన్ని రకాల క్షేత్ర మహాత్మ్యం పుస్తకాలు రాశారో. ఎన్నో క్షేత్రాలు, ఎన్నో నదులు, ఎన్నో నదాలు, తీర్థాలు, వాటి ప్రత్యేకతలు, వాటి గురించి రాయబడిన రకరకాల గాథలన్నిటికీ బేస్ స్కాంద పురాణమే. అయితే ఇంత అతిపెద్దదైన స్కాంద పురాణం మనం వేరు ఖండాలుగా చెప్పుకుంటాం. మొట్టమొదటిది మాహేశ్వర ఖండంగా చెప్తారు. ఈ మాహేశ్వర ఖండంలోంచి కొన్ని కథలని మనం వరుసగా చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు. కొన్ని కథలు మనకి తెలిసినవిగానే ఉంటాయి. ప్రత్యేకంగా స్కాందంలో ఏం చెప్పబడింది, ఇలా ఎందుకు చెప్పారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ స్కాందము అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే భగవంతుడి నుంచి, అంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి, పార్వతీదేవి కుమారస్వామికి బోధించారని, కుమారస్వామి తర్వాత ఋషులకి అందించారని ఈ కథనం. అంటే ఇప్పుడు స్కందుడు అంటే కుమారస్వామి, స్కందుని వలన వచ్చింది కాబట్టి స్కాందము అయింది దీని పేరు. అయితే కార్తీక పురాణం మనం కార్తీక మాసంలో శ్రవణం చేస్తాం కదా రమ్మగారు. మరి స్కంద పురాణానికి ప్రత్యేకమైన మాసం ఏమైనా ఉందా? అలా నియమం ఏమీ లేదు. మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. స్కాంద పురాణాన్ని గనక శ్రద్ధగా 40 రోజులు ప్రతిరోజు కొంత భాగాన్ని పారాయణ చేసే వాళ్ళకి రోగం నశిస్తుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో క్షేత్రాల గురించి చెప్పబడింది. పూర్వజన్మలో చేసినటువంటి చాలా పాపాలు నశిస్తాయి. సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది. ఆ స్కాందానికి చెప్పినంత విస్తారమైన ఫలితము ఇంకా ఏ పురాణానికి చెప్పబడలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎందరెందరో దేవి దేవతల గాథలు వస్తాయి, ఎన్ని రకాలో చెప్పబడతాయి.
ఓపిక ఉన్న వాళ్ళు చక్కగా పుస్తకం కొనుక్కుని నిదానంగా చదువుకోవచ్చు. తప్పకుండా. మనం ఎన్ని కథలు చెప్పగలిగితే అన్ని కథలు వరుసగానే, అంటే ఇది పురాణంలాగా పుస్తకం పెట్టుకుని అలా లైన్గా చేయం మనం. కానీ కథలు మాత్రం ఒకదాని వెనకాల కొన్ని గొలుసు కథలు ఉంటాయి, కొన్ని సెపరేట్ విడివిడి గాథలు ఉంటాయి. ఎలా ఉంటే అట్లా మొత్తం మహేశ్వర ఖండాన్ని లైన్గా ప్రతి నెల కొన్ని కథలని అందిద్దాం. తప్పకుండా. స్కాంద పురాణ గాథలు అనే దీనికి హెడ్డింగ్ పెట్టుకోవటం, ఆ కథల ప్రకారమే వినొచ్చు. అన్ని కలిపి మనం ఒక ప్లే లిస్ట్ చేసుకుని కూడా వినొచ్చు. చాలా సంతోషం గారు. ఇప్పుడు కార్తీక పురాణమే వింటూ ఉన్నాము. అదే మొట్టమొదటిసారిగా స్కాంద పురాణం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం అందిస్తున్నారు. చక్కగా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ జయ.